నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు చెప్పిచ్చిన విద్య. ఈ కథా రచయిత శ్రీ ముళ్ళపూడి శ్రీమన్నారాయణమూర్తి. ఒక ఊళ్ళో ఒక యువకుడు ఉండేవాడు. వాటికి ఎవరి నుంచి అయినా గొప్ప విషయాలు తెలుసుకుని జ్ఞాని అయిపోవాలని ఉండేది. ఒకసారి వాళ్ళ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ అబ్బాయి ఆయన వద్దకు వెళ్ళి, స్వామి, నాకు జ్ఞానోపదేశం చేసి జ్ఞానిని చేయండి అన్నాడు. సాధువు నవ్వి, పిచ్చివాడా, చెప్పించిన విద్య కట్టించిన మూట ఎంతో దూరం రావని వినలేదా? నోటి మాటల జ్ఞానం తెలియని వాళ్ళు ఎవరు? అంత మాత్రాన అందరూ జ్ఞానులైపోతారా అన్నాడు. ఆ అబ్బాయి, స్వామి, మీరు చెప్పేది నాకేమీ అర్థం కాలేదు అన్నాడు. నేను ఈ ప్రాంతాల 2 రోజులు ఉంటాను. ఈ 2 రోజులు నా వెంటనే తిరుగు, అప్పుడు నీకు నా మాట అర్థం కావచ్చు అన్నాడు సాధువు. ఆ అబ్బాయి ఆ రోజంతా సాధువు వెంట తిరిగాడు. ఆ రాత్రి ఇద్దరు ఒక అరుగు మీద పడుకున్నారు. అది ఒక దొంగవాడి ఇల్లు. ఆ రోజు రాత్రి తండ్రి దొంగతనాన్ని బయలుదేరబోతూ ఉంటే, దొంగవాడు కొడుకు, నాన్న, నాకు కూడా దొంగతనం చేసే విద్య చెప్పమంటే చెప్పకుండా ఉన్నావు, నాకు దొంగను కావాలని ఉన్నది అన్నాడు. ఒరే, చెప్పించిన విద్య కట్టించిన మూట ఎంత దూరం వస్తాయిరా? దొంగవి కావాలని ఉంటే నీ బుద్ధి ఉపయోగించి అనుభవం ద్వారా దొంగవి కావాలి అన్నాడు తండ్రి. అయితే ఈరోజు దొంగతనానికి నీ వెంట రాని అన్నాడు కొడుకు. తండ్రి సరేనన్నాడు. ఇద్దరూ కలిసి దొంగతనానికి బయలుదేరారు. ఇదంతా విన్న అబ్బాయి సాధువుతో, స్వామి, మీరు చెప్పిన మాటే ఈ దొంగ కూడా చెబుతున్నాడు. ఏమి జరుగుతుందో చూసి వస్తాను, తమరు ఇక్కడే ఉంటారు కదా అని తాను కూడా దొంగ వెనకగా బయలుదేరాడు. దొంగలు ఇద్దరు ఒక ధనికుడి ఇంటికి వెళ్ళారు. తండ్రి గోడల్లో కన్నం తవ్వి కొడుకుతో, లోపలికి వెళ్ళు, మధ్యగదిలో భోషాణం ఉన్నది. ఈ మారుతాళం చెవితో దాని తలుపు తెరిచి నీకు సాధ్యమైనంత బంగారము వెండి తీసుకురా అన్నాడు. తండ్రి ఇచ్చిన తాళం చెవితో కుర్రవాడు లోపల ప్రవేశించాడు. మధ్యగదికి వెళ్ళి తాళం చెవితో భోషాణం తలుపు తెరిచి లోపలికి వెళ్ళి తలుపు మూశాడు. తలుపు మూసేటప్పుడు గిర్రుమని చప్పుడైంది. ఆ చప్పుడుకు ఇంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు మేలుకొని ఆశ్చర్యపోతూ, ఏమిటి చప్పుడు అనుకున్నారు. అందులో ఒకడు నిద్రమతలో లేచి వచ్చి భోషాణం మీద పడుకుంటూ, నిద్రపోండి, తెల్లవారు లేచి చూసుకుందాం అన్నాడు. దొంగ కొడుకు భోషాణంలో చిక్కుకుపోయాడు. ఈ సంగతి తెలియగానే బయట ఉన్న దొంగ ఇంటి దారి పట్టాడు. ఇది చూసి ఆశ్చర్యపడుతూ దొంగ వెంట వెళ్ళిన అబ్బాయి దొంగ వెనకగానే వచ్చేశాడు. దొంగ ఇంటికి వచ్చి తలుపులు వేసుకుని నిశ్చింతగా పడుకుని నిద్రపోయాడు. తన కొడుకు ఏమవుతాడా అన్న బెంగ వాడికి కొంచెం కూడా లేనట్టు కనిపించింది. ఈ లోపున భోషాణంలో చిక్కుకుపోయిన దొంగ కొడుకు తాను పట్టుకుపోగలిగినన్ని నగలు మూట కట్టుకొని ఎలకలాగా చప్పుడు చేశాడు. అది విని భోషాణం మీద పడుకున్నవాడు ఎలక ఎలక అంటూ కిందకి దిగి భోషాణం తలుపు ఎత్తాడు. వెంటనే దొంగ కొడుకు చెంగున బయటికి దూకి భోషాణం మీద నుంచి దిగినవాడిని గట్టిగా ఒక తన్ను తన్ని తండ్రి చేసిన కన్నం గుండా బయటపడి కాలిసెత్తవ కొద్దీ పరిగెత్తాడు. కానీ ఈలోపుగా ఇంటిల్లిపాది లేచి దొంగ దొంగ అంటూ వాడు వెంట పడ్డారు. అప్పుడు దొంగ కొడుకు పెద్ద రాయి ఎత్తి దారిలో ఉన్న బావిలో పడేసి దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చప్పుడు విని కుర్రవాడిని వెంబడించే వాళ్ళంతా బావి దగ్గర చేరారు. కొందరు దీపాలు తెచ్చారు, కొందరు సాహసులు బావిలో దిగారు. కానీ దొంగ జాడలేదు. ఇదంతా జరిగేసరికి చాలాసేపు పట్టింది. దొంగ ఎప్పుడో తప్పించుకుపోయి ఉంటాడు అని అనుకుని అందరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత దొంగ కొడుకు తాపీగా చెట్టు దిగి ఇంటికి తిరిగి వచ్చి తండ్రిని లేపి జరిగిందంతా చెప్పాడు. ఇదంతా అరుగు మీద పడుకున్న సాధువు, అబ్బాయి విన్నారు. అప్పుడు ఆ సాధువు అబ్బాయితో, చూసావా నాయనా, ఆఖరకు చోర విద్య కూడా అనుభవంతోనే నేర్చుకోవాలి. చెప్పించిన విద్య ఎందుకు పనికిరాదు. నా మాట అర్థమైంది కదా అన్నాడు. అర్థమైంది అన్నాడు ఆ అబ్బాయి. కథ సమాప్తం.